మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మంచిగా చూసుకునేటోడా మల్లమ్మ? చాలా మంచిగా చూసుకుంటాను. మేమంటే ఒక స్థలం కొనుక్కొని ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన 20 రోజులకు చనిపోయింది. ఎన్ని పాటలు పాడినవి ఇప్పటి వరకు నువ్వు యూట్యూబ్ లో? చిన్నప్పటికెళ్ళి వాడేది. మా గిట అవకాశాలు ఇస్తారు, మేము గిట పోయి పాడాలి అనేది మాకు. అమ్మ వాడిన పాటలలో నీకు బాగా నచ్చి పాడింది ఏంటిది మల్లమ్మ? తలమాసి నీనేవోతి తలమాసి నీనేవోతి తల్లోలింటికో తలమాసి నీనేవోతి. ఫస్ట్ వాడిన పాట ఏంటి అక్క నువ్వు యూట్యూబ్ లో? ఇది ఎర్ర రుమల్దే ఫస్ట్ పాడింది. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమలు గట్టి. ఫస్ట్ వాడిన పాట ఏంటి? ఫస్ట్ది ఇది. తర్వాత ఏది బండి మీద నువ్వు రంగ సాయిలన్న పనమంత గై గై సాయిలన్న. ఇప్పటి వరకు నీ పాటలు ఎవరెవరికి ఇచ్చినావు? ఎన్ని పాటలు ఇచ్చినావు? ఆయనకు ఒక సపోర్ట్ లేకుంటే వాళ్ళు ముందుకు తీసుకురు, మనకి ఎవరు లేరు కదా, అవసరమా అట్లా అని. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం యూట్యూబ్లో ఎక్కడ చూసినాను కావచ్చు, ఏ పెళ్ళిళ్ళ ఎక్కడ దావత్లో చూసినా కూడా ఏం పాట? రుమాల్ గట్టి అని పాట వస్తుంది. ఆ పాట ఎర్ర ఎర్ర రుమాల్ గట్టి ఏడికెళ్తావు పిల్ల అని చెప్పేసి ఆ పాట అయితే ఫుల్ అలచలవుతుంది. నేనైతే నేను ఏ ఫంక్షన్లకు వెళ్ళినా కూడా నాకు ఎక్కడ చూసినా ఆ పాటే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అయితే ఆ పాట పాడినటువంటి అక్క మల్లమ్మను కదా అమ్మ, అవును అంటాను, తప్పు చెప్పిన అనుకోని. సో మల్లమ్మనైతే ఈడిదాకా తీసుకురావడం జరిగింది. పాపం చాలా అమాయకురాలు ఉంది. చూద్దాం అక్క ఏం మాట్లాడుతుందా. ఆమె అమాయకత్వానికి తగ్గట్టుగానే ఆమె పాట ఉంది. ఆమె గొంతు అయితే నిజంగా మట్టిలోకి వెళ్ళి తీసినటువంటి పరిమళం ఎట్లయితే వస్తుందో అక్క పాట కూడా అట్లే ఉంది. అక్క ఏం మాట్లాడదు, ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్కారం అమ్మ. ఎట్లున్నారు అక్క? మంచిగున్నామ్మా. మంచిగా ఉన్నా. గ్రీన్ కలర్ చీర మంచిగా ఉంది, పచ్చ చీర. పొలాలలో తిరుగుతామని పచ్చ చీర కట్టుకొచ్చుకున్నావా? అట్లానే ఇంకా ఇదే కట్టుకోవాలనుకున్నా, కట్టుకొని వచ్చిన అంతే. ఎన్ని పాటలు పాడినవి ఇప్పటి వరకు నువ్వు యూట్యూబ్లో? నేను రెండు పాటలు పాడినా, 2 బయటకు వచ్చినాయి కానీ ఇంకా 4 పాడినా ఇంకా రిలీజ్ కాలే. ఇంకా 4 రిలీజ్ కాలే. ఫస్ట్ పాడిన పాట ఏంటి అక్క నువ్వు యూట్యూబ్లో? ఇది ఎర్ర రుమల్దే ఫస్ట్ పాడింది. ఒకసారి పాడు, ఎందుకంటే మా ఛానల్ చూసే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. అక్క వాడే పాట కోసం చూస్తున్నారు అందరు, ఒకసారి పాడు. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమలు గట్టి. నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం. పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికోతున్నావు బావా, పచ్చ పచ్చ వంగులు దొడిగి. నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం. సూపర్. ఇట్లా అంటున్నావా? అయ్యో అట్లనా. మొత్తం పుట్టి పెరిగిందంతా ఎక్కడ? పుట్టి పెరిగింది హౌస్లోన్పల్లి. ఎక్కడ వస్తుంది మరి మీకు? ఫస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా అయింది. నారాయణపేట జిల్లా. అత్తగారిది అప్రేటిపల్లి, జిల్లా నారాయణపేట, మండలం నారాయణపేట. అమ్మవారిది జిల్లా నారాయణపేట, ఉట్కూరు మండలం. ఓకే. ఎప్పటి నుండి పాడుతున్నావు అక్క పాట నువ్వు? చిన్నప్పటికెళ్ళి వాడేది. కాకపోతే మేము పోయి ఆడ పాడుతాము, అయ్యో మా గిట అవకాశాలు ఇస్తారు, మేము గిట పోయి పాడాలి అనేది మాకు తెలియదు. అక్కడ పోనీకే చదవాలేమో, మాకు చదువు రాదు. చదువుకోలే? నువ్వేమి చదువుకోలే. అంటే వేలి ముద్రన ఇప్పుడు ఏమైనా పేరు రాస్తా? పేరు రాస్తావు, మల్లమ్మని రాసుకుంటావు? రాస్తా. నీ పేరు మీద ఎప్పుడైనా ఏమైనా పాట పాడుకున్నావా? అయ్యో లేదు, నీ పేరు మీద ఎప్పుడు వాడలేదు. అంటే స్కూల్కి మొత్తానికే పోలేదు అసలు? పోయినా, కాకపోతే ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకు ఒక బర్రెని అప్పుడు ఇచ్చేవాళ్ళ వాళ్ళు. ఇది నువ్వు తీసుకుపో బిడ్డ, ఇది అక్క కొడుకు ఒకటి, ఇది నీకొకటి అన్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు. దాన్ని మేపడానికి నేను వెళ్తుంటే చిన్నప్పటికి వెళ్ళిపోలే, స్కూల్కి పోలే.
వెళ్తుంటే ఇట్లా చిన్న పిల్లల్ని పని చేయరాదు, చిన్నపిల్లలు చేయొద్దు అని ఇట్లా ఆఫీసర్ వాళ్ళు వస్తుండ్రు అన్నట్టు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు, మీరు చిన్నపిల్లల్ని పని చేపియరాదు, బడికి తీసుకెళ్ళలేము, మేము ఇట్లా మొక్తలు వేస్తాము అని తీసుకెళ్ళారు. వాళ్ళే ఒక జీపు తెచ్చిర్రు, కారా జీపా అది తెచ్చిర్రు. ఒక 6-7 మందిని తీసుకున్నారు, పోయిరు మమ్మల్ని. మా అమ్మ వాళ్ళని గిట్ట అడగలేదు, సడన్ ఎక్కించుకున్నారు, పోయిరు. అయ్యరామా ఇంకా ఆడ సరిగ్గా అప్పుడు ఎంత ఏజ్ ఉంది నీకు? ఎంత ఉందో తెలియదు, కాకపోతే 6-7 ఉంటా అంతే, 6-7 సంవత్సరాలు ఉంటా. ఇంకా పోయినాక అక్కడ తీసుకుపోయారు. మళ్ళీ తర్వాత ఒక ప్లేటు, ఒక గ్లాసు అట్లా మా బట్టలు మళ్ళీ మా పేరెంట్స్ తెచ్చి ఇచ్చిర్రు. ఆడ కొంచెం ఫుడ్ మాకు సరిపోకుండే, ఫుడ్ బాగాలేకుంటుండే. ఇంకా మా ఇంట్లో ఎప్పుడు పెరుగు మంచిగా ఉట్టిమిన మా అమ్మ తోడేసి పెడుతున్నాను. ఆ 2 బర్ల పెరుగంతా తీసుకొని తినేదా మీరు ఇద్దరు? చాలా, నేను మాత్రమే. ఇంకా హాస్టల్కి పోతే ఆ పెరుగు దొరకదు, అమ్మ నాన్న మీద పానం గుంజుడు ఆ పెరుగు. ఇప్పుడు మల్లమ్మ పెరుగు కోసమే చదువుకోలేదా? అవును, నిజంగా పెరుగు కోసమే చదువుకోలే. అక్క హాస్టల్ అయిపోయి వేసిరంటే నాకు పెరుగు మా ఇంటికి పోతే నేను మంచి తృప్తిగా తింటా, పెరుగుతో తింటా, ఇక్కడ దొరకదు. పెరుగన్నం తింటావు నువ్వు మొత్తానికి? ముద్దలు చేసుకొని మంచిగా తింటావా పెరుగు? మరి పెరుగు అన్నంలో కలుపుకొని ఒట్టిగా తాగడానికైనా ఇష్టపడతా నేను. అంతే, దానిపైన మీగడని ఎక్కువ ఇష్టపడతా. నీకేమంటే ఇష్టం తినడంలో? నాకు చికెను, పెరుగు చాలా ఇష్టం. మరి ఇప్పుడు చికెన్ తింటలేం కదా? తింటా అయినా తింటానవా? తింటా, కాకపోతే దానింత ఎక్కువ ఇష్టం, పెరుగే ఎక్కువ ఇష్టం నాకు. పెరుగు ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు మంచిగా ఇట్లున్నావు నువ్వు. ఇంతేనా? సో అంటే ఇక స్కూల్ నుండి బయటికి వచ్చేసినావు, ఇక మళ్ళీ వచ్చేసిన. మా నాన్న ప్లేటు ఒక వారం గిట్ట చదవలే నేనాడ. ఇట్లా కార్లో తీసుకుపోయిన వాళ్ళని మీకు ఎంత చదివిస్తే అంత చదివిస్తాం మేము అని అప్పుడు మాకు అమ్మ వాళ్ళకు మంచిగా చెప్పిపోయారు. కాకపోతే మేము ఉండలే, నాకు వద్దు, ఇది నాకు చదువు వద్దు, ఈ హాస్టల్ వద్దు, నేను ఉండలేనిడ. ఇంకా అసలు ఎవరికి చెప్పకుండా ఏమంటారు అది పారిపోయి వచ్చేసినాం అంతేగా. మా డ్రెస్సులు ఎన్ని ఉంటాయి, ఒకరికి 3-4 జతలు ఉన్నా ఒక్కటి మీద ఒకటి చేతులు పట్టుకోకుండా ఒకటి మీద ఒకటి వేసుకొని మరి నా రాత్రి అనక పగలనక పరిగెత్తుకొని తప్పించుకొని వస్తే నేను దొరకవట్లేదా? మరి మీరు ఊరికి ముట్టేసే వరకు మళ్ళీ సార్ వాళ్ళు కారు వేసుకొని వచ్చిర్రు. మళ్ళీ వచ్చారు. ఇంకా అబ్బా మస్తు గోల అయింది. రాము వాళ్ళని చూడలేకిట ఇండ్లు గడేసుకొని ఇంకా ఏడ్చుకో. అసలు వాళ్ళని చూసిలేము. ఒకసారి సార్ వాళ్ళకంటే చెప్పుదురా అండి అన్న కానీ చూడలే, ఎవరం చూడలే, నేను ఒక్కదాన్ని కాదు, ఎవరం చూడలే. మా కొద్ది అందరూ. ఇక నీకు అలా జైలు వేసినట్టు అనిపించిందా? అనిపించింది. అంతే, ఏంది ఎట్లా మరి ఘోరంగా అనిపించింది. అప్పుడు వద్దు, మాకు ఇల్లే మంచిగా, ఇల్లు అయితే మంచి ప్రశాంతంగా తిరగచ్చు, వద్దు చదువు వద్దు ఏమొద్దు. అట్లా పనులు చేస్తావా ఇంట్లో? అప్పుడు చిన్నప్పుడు పనులు చేసేదా? చేసేది, పెండ వేసుకొచ్చేది, చేనుకోయేది, గంతే. చిన్నప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ బర్రెలను కాసిన. చిన్నప్పుడు బర్రెలు కాసుకుంటే పాటలు పాడేదా నువ్వు? పాడేది. ఏం పాట పాడినావు ఫస్ట్ నువ్వు? ఇప్పుడు బర్రెను నీకు మీ అమ్మమ్మ ఇచ్చింది అంటున్నావు కదా, ఆ బర్రె ఇప్పుడు ఉందా? లేదు. ఆ బర్రెకి పిల్లలు పుట్టినవి ఉంటాయి కదా, మస్తు ఒక 10 అట్లా అయినాయి. కాకపోతే ఇంకా అమ్మేసారు దానిలను. నేను మొత్తానికి బర్రెలను కొట్టుకుంటే ఇక బర్రెలతో తిరుగుకుంటా మంచిగా ఆటలు ఆడుకుంటే ఇక చిన్నప్పుడు పనులు చేసుకుంటున్నావు అంతే కదా? అప్పుడు ఎందుకు అది కాయవలసింది వచ్చిందంటే అమ్మ నాన్న ఉలింద పనులు అని ఉంటావు అక్కడ. అంటే ఏం చేస్తారు? ఉలింద పనులు అప్పటి సిచ్యువేషన్ చెప్తున్నా. ఉలింద పనులు అంటే నాన్న గుట్టకొయ్య వేరుకొని వస్తే అమ్మ ఊరు తిరగడం అట్లా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మాకంటే కొంచెం పొలం ఉంది అమ్మలకి, వాళ్ళు దానికి నీళ్ళు పెట్టుకుంటాను, కొంగలు కొట్టుకుంటాను, బర్రెలు కాసుకుంటాను, నేను చేనుకి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఇంక పాడుకునేదాన్ని, ఏదంటే ఏదే. అయ్యో నేను ఇది కరెక్ట్ పాడుతున్నానా లేదో అని నాకు తెలియదు, ఏంది పాడుతున్నానా లేదా అంతే, నేను ఒర్లుతున్నానా లేదా. ఎవరు పాడేవాళ్ళు మీ ఇంట్లో పాటలు? అమ్మ పాడుతుంది. అమ్మ పాడుతుందా? మంచిగా పాడుతుంది అమ్మ. ఏమేమి పాటలు పాడేదంటే మీ అమ్మ? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. అమ్మ ఇప్పుడు మీ అమ్మ ఇప్పటికి నీకు చెప్తుందా పాటలు పాడించడం? మీ అమ్మ పేరేం పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మంచి పాటల కూతుర్ని అన్నారు, సూపర్ అసలు. అంటే ఇప్పుడు అమ్మ పాడిన పాటలలో నీకు బాగా అంటే నచ్చి పాడింది ఏంటిది మల్లమ్మ?
నచ్చి పాడిందంటే వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుర్తు తెచ్చుకొని అమ్మ బాధపడేది. ఏం పాట పాడుతుంది మీకు చెప్పుకుంటూ ఒకసారి పాడండి ఆ పాట. తలమాసి నీనేవోతి తలమాసి నీనేవోతి తల్లోలింటికో తలమాసి నీనేవోతి తలవారా నీలేవోసే తలవారా నీలేవోసే తల్లి లచుమమ్మో తలవారా నీలేవోసే ఆకలిగో నీనేవోతి ఆకలిగో నీనేవోతి తల్లోలింటికో ఆకలిగో నీనేవోతి కడుపు నిండా వన్నము పెట్టే కడుపు నిండా వన్నము పెట్టే తల్లి లచుమమ్మో కడుపు నిండా వన్నము పెట్టే. ఈ సాంగ్ పాడాలనుకునే ఎవరు కాపీ కొట్టకండి. నా సిచ్యువేషన్ లెక్కల నేను రాసుకున్నది అది అమ్మది అయితే నువ్వు రాసుకోగలుగుతావా? రాసుకుంటావు నువ్వు? రాసుకోగలను, కాకపోతే కొంచెం కొన్ని పదాలు ఊహించుకొని అట్లా కడతాన్నట్టు ఏదో కొత్త పాట నువ్వే కట్టుకుంటావు. పాట ఎట్లా వాడాలి ఏంటన్నది ఇప్పుడు మీ అమ్మ దగ్గర పాట ఒక పల్లవి చరణం ఉంటుంది చూడు, అమ్మ వేరే పదాలు కొంచెం బాగాలేవమ్మ గివి పెడదాం అట్లా అమ్మని డిస్కషన్ చేస్తే నేను ఒకటి అమ్మ ఒకటి అట్లా తన 2 పదాలు నా 2 పదాలు అయితే అది ఒక పాట అయిపోతుంది. అసలు మీ అమ్మని తీసుకొస్తే అయిపోవు, తప్పు పని చేసినావు అంతేనా? ఎందుకంటే మీ అమ్మ ఇంకా మంచిగా వాడుతుంది. మా అమ్మ ఇంకా ధైర్యంతో ఇంకా నేను తడపడతా బాగా. మా భాష యాస ఉంటుంది, నీ భాషలోనే వాడు. ఇప్పుడు ఈ బర్లది అయిపోతుంది, బర్ల మీద ఎప్పుడన్నా ఏమైనా పాటలు పాడుకుంటా పోయేదా? ఆడుకుంటా చిన్నప్పుడు ఇదే సినిమా పాటలు ఇవి ఏం పాడేది సినిమా పాటలు అప్పుడు నువ్వు? ఏదంటే ఏది అప్పట్లో అంటే వచ్చింది పాడొచ్చు కదా. నీకేం వస్తుంది? దొడ్డు దొడ్డు బియ్యమంట ఓ దేవా శంకర దొడ్లల్లా వంటలంట ఓ దేవా శంకర సన్న సన్న బియ్యమంట ఓ దేవా శంకర సరువల్ల వంటలంట ఓ దేవా శంకర పెద్దదినే ప్రేమలత ఓ దేవా శంకర ఏం పనులు చెయ్యలమ్మ ఓ దేవా శంకర అడిబిడ్డ లలితమ్మ ఓ దేవా శంకర వాకిల్లు నూకలమ్మ ఓ దేవా శంకర ఇట్లా వాడు. సూపర్. సో ఈ పాట ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది కదా? వచ్చింది, కాకపోతే ఇవి గిట మా అంక పాడుకుంటాం పొలాలలో. ఓకే, నువ్వే అంతకుముందు వాడినవి ఈ పాట? లేదు, ఇంకో పాట అంటే 4 అంకలు ఉంటాయి, 10 ఊర్లలో ఉంటుంది కదా. ఓకే, ఎవరి దగ్గర బయటకు వస్తే ఇంకా అయిపోయింది, ఇంకా ఎవరికి అవకాశం లేకుంటుంది అది పాడడానికి. నీకు పెళ్ళి ఎప్పుడు అయింది? నాకు పెళ్ళి 2012లో అయింది. 12లో అయింది. ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయం చేస్తారు. మంచిగా చూసుకుంటారా ఇప్పుడు? మంచిగానే చూసుకుంటాడు. అంటే నాది కొంచెం హ్యాండికాప్ ఉంది. ఇప్పుడు నీ కాలుకి అదేనా? నీవు నడిచేటప్పుడు చూసా నేను. అయ్యో చూపెట్టు నార్మల్గా. అంటే మాలాగానే నడుస్తావు, ఏమన్నా ఇబ్బంది అవుతుందా పని చేసేటప్పుడు? ఏమి ఇబ్బంది కాదు. బరువు మోయగలుగుతావా? అంటే ఆ కాలు నీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. బరువులు ఏం మొయ్యలేవు? మోస్తా, నార్మల్గా మోస్తా. ఓకే, అంతే. ఎవరైనా హెల్ప్ తీసుకుంటావా ఏదైనా వాటర్ పెట్టేటప్పుడు? చేసుకోండి పొలాల పని గిట్టే చేస్తావు, కాకపోతే నైట్కు బాగా లాగుతుంది. 2012లో పెళ్ళైంది. 2000 పిల్లలు ఎంతమంది? ముగ్గురు పిల్లలా? 2 పాపలు 1 బాబు. అమ్మో, మరి ఎట్లా? మరి మంచిగానే ఉంటారా? మంచిగానే ఉంటారు ఇప్పటికైతే. చదువుతారా మంచిగా? ఇంకా మంచిగా అంటే చదువుతారు మీడియం. నువ్వు చెప్పవా మరి నా పరిస్థితి? ఇంకా నాకు తెలుస్తేనా, నాకే చదువు రాదు, వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పాలి కదా, కూర్చోబెట్టి ఏమన్నా చెప్తే చెప్తా. ఏ మంచి కూర్చొని చదువుకోరు, హోంవర్క్ చేయండి అని చెప్తా. చేసినామమ్మ. ఏ స్కూల్ వాళ్ళది? గవర్నమెంట్ స్కూలే. ముగ్గురు గవర్నమెంట్ స్కూల్? పెద్ద అమ్మాయిని హాస్టల్ వేసిన, 2 ఊళ్ళే పోతారు. చెప్తారా వచ్చి, మమ్మీ నువ్వు ఈ పాట పాడినావు మా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు? చెప్తారు. అమ్మ నన్ను ఎర్రెర్ర రూమాలు అంటారు, నన్ను ఎర్రెర్ర రూమాలు సింగర్ అంటారు. ఓయమ్మనే నా నుంచి నువ్వు గిట్ట సింగర్ అవుతున్నావా? అవునమ్మా. నా చిన్న పాప మరీ సంతోషంగా చెప్తుంది, ఓ సింగర్, ఎర్రెర్ర సింగర్, ఎక్కడ పోయినవురా అంటాడంట వాళ్ళ ఎవరు హెడ్ మాస్టర్. చెప్తుంది, నన్ను ఇట్లా అంటారమ్మా, నన్ను ఇట్లా అంటారమ్మా అని చెప్తుంది. ఏం పేరు మీ పెద్ద పాప పేరు, చిన్న పాప పేరు, మీ బాబు పేరు? పెద్ద అమ్మాయి చిందు, బాబు పేరు శివరాజు, చిన్న అమ్మాయి శివాని.
ఓ అన్ని శివుని పేర్లే పెట్టుకున్నావు. మా ఇంటి దేవుడు శంకరలింగ ఉంటాడు. మా ఆయన వాళ్ళ పేరెంట్స్కు శంకరయ్య అని ఆ తరపు నుండి వచ్చింది. మా ఆయన తరం వచ్చే వరకు లింగప్ప, మా ఆయన పేరు రామలింగప్ప, అట్లా వాళ్ళ తమ్ముడి పేరు శివలింగప్ప. వాళ్ళది లింగం, అందరు శివులే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి శంకర అని వచ్చింది, వీళ్ళకి లింగం వచ్చింది, నా పిల్లలకి శివ అని వచ్చింది. ఇంకా ఆయనేది ఎంత. ఒక మంచి శివయ్య పాట వాడు. ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది కదా, నీకేం వస్తే అదే వాడు. మహాశివరాత్రికి సంబంధించినటువంటి పాట శివయ్యని గుర్తు చేసుకుంటూ వాడు. ఆడినంత చేపాడిస్తావు, బొమ్మలంటూ నువ్వు విసిరేస్తావు, అంతలోనే బలే ఏడిపిస్తావు, ఇంత లోకముల నీతి చెబుతావు. శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ నీల తెలువదయ, శివుడా మాట్లాడవెందుకయ్య, శివుడా కరుణించవెందుకయ్యా. సీమల పుట్టలు పాముల కాయే, మానవదనము మంది పాలాయే, శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ నీల తెలువదయ, శివుడా మాట్లాడవెందుకయ్య, శివుడా కరుణించవెందుకయ్యా. కూర్చొని దేవుణ్ణి అడుగుతావా, ప్రశ్నిస్తావా? నా లైఫ్ ఇట్లున్నది, ఎందుకు ఇట్లా చేసిన, ముగ్గురు పిల్లలు. ఎక్క మొర పెట్టుకున్నది దేవునితోనే. నేను నా ఆత్మ నిండా దేవునికి చెప్పుకుంటా అంతే. మరి ఎట్లా పోషిస్తావు? పిల్లలు ముగ్గురు కదా, ఇద్దరు ఆడపిల్లలు. అంటే ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు నీకు తెలుసు, నీ పరిస్థితి. నువ్వు చాలా మోమాట పడుతున్నావు, బాధపడుతున్నావు. అంటే నన్ను ఇట్లా చూస్తారని చెప్పేసి నీకు నువ్వే ఇంతగానం ఫీల్ అవుతున్నావు. అంటే బాధపడుతున్నావు, ఫీల్ అనేది కాదు. అంటే మా ఆశ అయినా కావచ్చు, ఇప్పుడు నేను ఇట్లున్నా, నన్ను ఏమన్నా అనుకుంటారేమో యూట్యూబ్ వాళ్ళు, అట్లా ఇట్లానే అనుకుంటా. అందుకని చెప్పలేను. అది టాపిక్ చేయకుంటే కొంచెం అది మర్చిపోతే తేను దాని గురించి ఎక్కువ. ఇంకా అది మొదలు చేసి మంచిగా చూసుకునేటోడ మల్లమ్మ, చాలా మంచిగా చూసుకుంటాను. మెయినోళ్ళేనా లేకపోతే లేదు దూరపు చుట్టాలా? అమ్మమ్మ వాళ్ళు, అమ్మ అక్క ఉంటుంది అన్నట్టు ఉంటే ఆమెని తీసుకెళ్ళింది నన్ను వాళ్ళ పాలకి. కానీ తానే నన్ను తీసుకెళ్ళింది. కాకపోతే ఇట్లా అవుతుందని నాకు తెలుసా? నాకు తెలుసు. అంటే సడన్ గా జరిగిందా? అంటే సడన్ గా జరిగింది. మీ సంత పొలమేనా లేకపోతే ఎక్కడన్నా? ఆయన లేదు, మేము మాకు చార్మినార్కి వచ్చినాం అప్పుడు. ఓకే, అక్కడ నుండి వెళ్ళిపోయి వచ్చిర్రు. ఇంకా ఊర్లో నుండి ఇట్లా ఊర్లో చేస్తే ఇల్లు లేదు, కొంచెం ఇల్లు కట్టుకోవాలి మనోళ్ళే, మనం ఇల్లు ఏం లేదు. అమ్మ వాళ్ళతో నుండుడేనా? వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా చార్మినార్కి వెళ్ళేసి వచ్చినాం అన్నట్టు. ఇద్దరం పనికి పోయినాం. ఏది స్లాప్లో పనికి పోతుంటే పోతే ఆమె ఏడ్చింది, చిన్న పాప చాలా ఏడ్చింది. పోటీలో మళ్ళీ అత్తల సైడ్ వేస్తారు, ఇత్తల సైడ్ వేస్తారు. కాకపోతే ఇంకా ఉరుకులాడుతురు, నాది ముందు అన్నట్టు. మా పాప చిన్న పాప, ఆమె అప్పుడు 8 నెలలు ఉండే అన్నట్టు. అంటే ఇంకా ఆమె ఏడుస్తుంది పో అని అంటుండు. పోటీ ఉంది, తిడతారు ఉన్నోళ్ళు, మధ్యలో పోతే మనది వెనుక పడుతుంది అన్నట్టు తిడతారు. అంటే ఇంకా ఆయన వినలే, నన్ను కొట్టడానికి వచ్చిండు. పిల్ల ఏడుస్తుంది అంటే నువ్వు ఆ పోటీ నీకు తెలుసా, నాకు తెలియదా అన్నట్టు వచ్చాడు. సరే అని ఆ పిల్లకు కొన్ని పాలు ఇస్తే పడుకో ఉంటుంది అన్నట్టు నేను పోయినా అన్నట్టు. పాలు ఇచ్చిన, తొందర వండింది ఆమె. తొందర వండితే ఇంకా నేను లేసి వచ్చిన. వచ్చి నేను కొన్ని నీళ్ళు తాగిన, ఇట్లా వాటర్ బాటిల్ ఉంటే ఆయనకి ఇచ్చిన, నీళ్ళు తాగి ఇంకా కొంచెం అది ఉంటుంది మా పనిది, ఏంది లైన్ తిప్పేస్తారు అంటారు, కంకర లైన్ తిప్పేస్తారు అంటారు. అంటే ఆ లైన్ ఇంకా తిప్పలేదా మీరు, పోటీమాలు కదా, అత్తలు వాళ్ళది అయిపోతుందో ఏం ఈయననే కొంచెం మేస్త్రిలాక ఈయనే నడిపిస్తుండే అన్నట్టు. అంటే మేస్త్రికి ఒక నేనుండా అన్నట్టు ఉంటుండే ఈయన, ఒక కుడి భుజం లాగా ఉంటుండే. ఈయన కూలే, కాకపోతే ఇంకా మంచి అన్ని చూసుకునే ఈయన ఏమో ఇంకా అయ్యలేదా అని అది లిఫ్ట్ ఉంటుంది, అది ఎక్కి దాని అంచుని ఇట్లా స్తంభం ఉంటుంది. ఆ స్తంభం చూసుకోలే మేము 2 రోజులు పోయినాం ఆడికి. ఒకరోజు అటు సైడ్ కంకర ఉంటే ఇటు మోడ్చుకున్నాం.
రేపేతాం, రేపు ఆదివారం కదా, తొందరగా వచ్చి వేసుకొని ఇంకా ఏదో తిందాం, చికెన్ మటన్ తినాలి అని ఉదయం వచ్చినాం అన్నట్టు. ఉదయం వస్తే ఇంకా సడన్గా వేసినాము. అంత ఇట్లే స్తంభం ఉండి ఇత్తలు 100 మంది ఉండము, అత్తలు 100 మంది, 200 మంది ఉండము. కానీ ఎవరికి అరే చాట్ వస్తుంది, ఇక్కడ స్తంభం ఉంది. ఒకరి నోటి నుంచి రాలే, నా నోటి నుంచి రాలే, ఆయన అనలే. ఇంకా వస్తే ఎక్కిండి, ఏది ఇంకా అయిపోలేదా, అత్తలు స్టార్టే, వాళ్ళది అయిపోతుంది ముందు, మనది ఇంకా అయితే లేదా అన్నట్టు సడన్ ఎక్కి ఇట్లా ఏమా అని ఇట్లా అన్నకి పోయి ఎప్పుడు పట్టుకున్నాడో తెలియదు, ఎవ్వరం చూడలే. ఇట్లే నోరు తెరిచిండు వెనకకి. వెనక అది ఎంగలు వచ్చి నెత్తిలో దిగబడ్డది అన్నట్టు. అబ్బా దిగబడితే ఆయన ఎప్పుడు పట్టుకున్నాడో తెలియదు. మేము అంతా కిందనే ఉండం, ఆయన మీదకి ఎక్కి మేము కిందికి అందడు, పైనకి అందడు. అత్తలోళ్ళు బాగా నోరు లోబలోబ మొత్తుకుంటుండు. ఏంది వీళ్ళు వాళ్ళకి ముందు వచ్చిన దానికి నా ఇది చేస్తురేమో, ఏంది కొరులుతారు వాళ్ళు అన్నట్లు మేము చూస్తే పైన చూస్తే ఏం కదలాడు మెదలాడు. అప్పటికి సపోర్ట్ కట్టలు తీసుకున్నాం, పైన ఉన్న వాళ్ళు మస్తు గుద్దుడినా కానీ పడాడు, కిందికి పడ్డాడు, అది ఇడవదు. ఇక కొంతసేపు అయినాక పానం పోయినాకనే వదిలింది అది. ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ మిల్లర్ మీద పడ్డాడు, మిల్లర్ మీద జంప్ ఇచ్చి మళ్ళీ దాని మీద పడ్డాడు. అట్లా అయింది. ఇంకా మొత్తానికి అవుట్ అయిపోయిండు. అప్పుడు నా పాప ఎంత ఉంది, పెద్ద పాప 6 ఉంది, బాబు 4, చిన్నదైతే 8 నెలలు ఉంది అంతే. 8 నెలలే? 8 నెలల పాప ఉంది. కాకపోతే మరి అంతే, మేమంటే ఒక స్థలం కొనుక్కొని, ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి, కనీసం గుడిసైన వేసుకుంటే మాది అంటే మేము ఉంటాము అన్నట్టు ఒక 3 లక్షలు అప్పు చేసి ప్లాట్ కొని వచ్చేసినాం అన్నట్టు. ఆ అప్పు తీరిస్తే ఏ గుడిసైనా వేసుకొని ఉంటాం. ఊర్లోనే కొనుక్కున్నారు 3 లక్షలు అప్పు తీసుకొని? మా అత్తగారు ఊర్లోనే కొనుక్కున్నాం. అది రిజిస్ట్రేషన్ అయిన 20 రోజులకు చనిపోయింది ఈయన. ఇక ఏం చేయాలి ఇప్పుడు, ఆ అప్పు తీర్పాలా, పిల్లలు చూసుకోవాలా, నేనేం పని చేస్తా అని కొన్ని రోజులు అమ్మలు ఇట్లా ఏం పని చేయలే, 1 సంవత్సరం అంతా ఇక అట్లే ఉండిపోయిన అన్నట్టు. వాళ్ళే చూసుకున్నారా? ఇంకా వాళ్ళే చూసుకున్నారు. ఇప్పటికి మీ అత్త వాళ్ళు ఏమన్నా పిల్లలకి సహాయం చేస్తారా? అత్తవారు ఎవరు లేరు. ఈయన చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాయన చనిపోయారు. చనిపోతే వీళ్ళు 3 ఉంటే మా మామ వాళ్ళ అక్క మా మరిదిని తీసుకుపోయి సాకింది. ఇంకా ఈయనని ఇలా చెల్లెల్ని మా అత్త వాళ్ళ అన్నోళ్ళు పోయి సాకిరు. ఏమైనా చదువుకున్నాడు మీ ఆయన? లేదు, ఎవరు చదవాలి. మా మరిది చదువుకున్నాడు. వాళ్ళకి ఏమైనా ఆస్తిపస్తులు ఏం లేవా? పొలాలు చేసుకుని ఉన్నాయి, కాకపోతే ఇంకా అంత ఏం లేవు, కూలీ చేసుకుంటారు అందరు. పని చేసుకుంటేనే చేసుకుంటారు, అంటే ఈరోజు చేసుకుంటే రేపు వెళ్తుంది అన్నట్టు అంతే. ఇంకా అట్లా ఉంది. ఎవరి పరిస్థితి బాగాలేదు, కాకపోతే అందరికన్నా ఘోరంగా నేను ఎవరికి చేయి చాపలేను, చేయనికి పోతే పిల్లలతో ఎవరు లేరు. అందుకని ఇంకా అమ్మల ఇంట్లోనే ఇప్పటికీ ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంట్లోనే ఉండ. ఆయన చనిపోయి ఇప్పుడు ఎంత ఇది ఉంది, ఇంకా 2 నెలలు అయితే 7 కంప్లీట్ అయ్యి 8 నడుస్తుంటుంది. 7 సంవత్సరాలు? అప్పటి నుండి పిల్లలు నువ్వే చదువుకుంటున్నావు. ఇంకా మరి ఏం చేస్తావు? కూలి పని చేసుకున్నాడేనా నువ్వు? అంతే. ఇక ఏమేం పనులు చేస్తావు మళ్ళీ నువ్వు వెళ్ళి? అంతే, పొలాల పనులు అన్ని ఎవరు వాళ్ళకి వెళ్తావు? నాటేస్తావా? వేస్తా, నాటేస్తా, అన్ని చేస్తా, పొలం పనులు, పత్తి చేస్తా, అన్ని చేస్తావు. అన్ని పనులు వచ్చు నీకు? అన్నీ వచ్చు. ఎప్పుడన్నంటే నేను అడుగుతున్నాను కాదు కానీ, అంటే ఈ 7 సంవత్సరాల్లో ఇప్పుడు నువ్వు పాట వచ్చి అందరి ముందు వాడి అందరికి తెలిసినావు. మళ్ళీ యాక్చువల్గా నేను పాట ఎందుకు పాడాలి అంటే, ఇల్లు ఇడిచి పోయావే, పల్లె దాటి పోయావే, కట్టుకున్నవనికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్న. ఈ పాట పాడినప్పుడు అరే ఈ పాటలో ఆయన భార్య చనిపోయి ఉంటుంది అన్నట్టు. ఆయన పాట పాడాడు అన్నట్టు. ఆ పాట నువ్వు విన్నావా? ఆ పాట ఆ పాట నువ్వు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది అంటున్నావు కదా మీ ఆయన, ఎప్పుడన్నా మీ ఆయన గురించి ఏమన్నా పాట రాసి? అదే కదా, అదే నా బాధ. ఆయన చూసిన నేను, అరే నేను మా ఆయన గురించి ఒకటి పాడాలి. ఇంకా ఆ పాట నుండి నాకు మొదలైంది, నేను పాడాలి, మా ఆయన కోసం ఒక్కటను పాడాలి, నేను వాడాలి, నేను సింగర్ కావాలనేది నా కోరిక లేదు. కాకపోతే నేను పాడాలి, నేను సింగర్ అయి ఉండాలి, ఆడ 4 కనబడాలని నాకు కోరిక లేదు. నేనంటూ మా ఆయన పాట పాడాలి
అన్నట్టు ఇంత ప్రయత్నం చేసిన. కాకపోతే చాలామంది ఏం చేసారు అంటే వద్దు మా ఒకటి ఎమోషన్ పాట అంటే ఎవరు అడిగారు, ఒక బావమర్దలు అయితే నీకు తర్వాత నీది నువ్వు పాడుకునికి అవకాశం ఇస్తారు, కాకపోతే ఫస్ట్ ఒక సాంగ్ బావమర్దలది కావాలి అని అన్నారు అన్నట్టు. అన్న ఒక పాట పాడుతున్నా నేను అట్లా అడుగున్నా అన్నట్టు. అంటే అప్పటిదాకా ఇప్పుడు నువ్వు ఒకవేళ పాట రాయాలనుకో ఎవరితో రాపించుకుంటావు పాట? నేనా కృష్ణ తమ్మితోనే రాయించుకుంటా. ఇప్పటి వరకు ఎన్ని పాటలన్నా రాసుకున్నావు ఓన్గా? రాసుకోలేదు. ఏదన్నా డౌట్ ఉంటే నీకు తమ్ముడు ఇది చేంజ్ చేయవా అంటే చేస్తాక ఏం అభ్యంతరం లేదు, నేను చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, కృష్ణ తమ్ముడు రాస్తాడు అన్నట్టు. ఇప్పుడు పాట పాడినావు, అందరికి తెలిసిపోయినావు యూట్యూబ్లో, మల్లమ్మ అంటే ఎర్ర ఎర్ర రుమాలు గట్ట అని చెప్పేసి మంచిగా అందరు గుర్తుపడుతున్నారా బయటికి వెళ్ళినప్పుడు? లేదు లేదు, ఇంకా గుర్తుపడతలేదు, ఎందుకంటే ఇది ఒకటే పాట వచ్చింది కాబట్టి. రెండు పాడినా. ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ది ఇది, తర్వాత ఏది బండి మీద నువ్వు రంగ సాయిలన్న, పనమంత గై గై సాయిలన్న, గుంతం పల్లె సాయిలన్న, గుండు గుత్త నీ మామలు సాయిలన్న. ఇది ఫస్ట్ రిలీజ్ అయింది, సంవత్సరం వెళ్ళిపోయింది ఇది. ఓ, ఈ పాట నువ్వే పాడినావు? పాట నాదే, కానీ నా ఫోటో ఇటు వేయలే అన్న. అయ్యో, ఎందుకు? ఏమో తెలియదు, ఇంకా నా పేరు మాత్రమే వేసారు, అది నేను పాడిన. ఆ పాట నీదేనా లేకపోతే నువ్వేమన్నా సేకరించిన పాటనా? నేర్చుకున్న పాటనే, ఊర్లో నేర్చుకున్న పాటలే. ఇప్పటి వరకు నీ పాటలు ఎవరెవరికి ఇచ్చినావు? ఎన్ని పాటలు ఇచ్చినావు? ఈ ఊరెవరు ఇంకా వాళ్ళ పేర్లు ఏం చెప్పాను, కాకపోతే ఇచ్చిన. కాకపోతే ఇంకా కొందరు మోసం చేసారు, కొందరు వదిలేసినా కానీ మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోకం అట్లా. సో నాట్లు వేసేటప్పుడు మల్లమ్మ ఎలాంటి పాటలు పాడుతుంది? కట్ట కింద కలవసేను నా సామి కలవ వెలిచెర కాపు కొడుకో, కట్ట కింద కలవసేను నా సామి కలవ వెలిచెర కాపు కొడుకో, వంగ నీయది వగల నడుమే నా సామి పీక నీయది బిర్రుతుంగా, వంగ నీయది వగల నడుమే నా సామి పీక నీయది బిర్రుతుంగా, కట్ట మీన ఉలువదంటూ నా సామి గాలికేమో ఊగుతాదే, కట్ట మీన ఉలువదంటూ నా సామి గాలికేమో ఊగుతాదే, నడమ పోయే నల్ల మనిషే నా సామి నిద్రకేమో జోకుతాడే, నడమ పోయే నల్ల మనిషే నా సామి నిద్రకేమో జోకుతాడే. ఇటువంటి వాటి నిజంగా అసలు నేనైతే ఎప్పుడు నేను పాటలను వినిపిస్తున్నావు, నిజంగా సూపర్. ఎందుకున్నావు ఈ పాటలు? అసలు కొత్తగా ఉండే నీ పాటలు. అసలు నీకు ఫస్ట్ పాట అవకాశం ఎట్లా వచ్చింది మల్లమ్మ? నాకు చాలా మందికి కాల్ చేసిన, స్క్రీన్ మీద నంబర్కి మా ఆయన కోసం ఒక పాట పాడాలి, ఎవరైనా అవకాశం ఇచ్చితే బాగుండే అన్నట్టు చాలా మందికి చేసిన. ఒక్క సంవత్సరం వచ్చిన నెంబర్లందరికీ చేసిన. యూట్యూబ్లో ఎవరిది ఇది అనుకోలే, ఎందుకు వచ్చింది నాకు అనుకోలే, ఏది అనుకోకుండా చేసుకుంటూనే పోయినా. అంటే ఇంకా లాస్ట్కు రిస్క్ వచ్చింది నాకు. మన స్టోళ్ళు ఎవరు తీసుకుంటారు వాళ్ళు, అసలు ఏంది ఏం కథ, ఎవరన్నా పరిచయం ఉండలే, మనకంటూ ఆయనకు ఒక సపోర్ట్ లేకుంటే వాళ్ళు ముందుకు తీసుకురారు, మనకి ఎవరు లేరు కదా, అవసరమా అట్లా అనుకునే సిచ్యువేషన్లో ఒక అమ్మ సాంగ్ పాడిండు, ఇది రాజేందర్ అన్న పాడితే దాంట్లో నంబర్ పెట్టిండు. ఈయనకు చేస్తా, ఎందుకో అనిపించింది నాకు, ఈయనకు చేస్తే ఇవ్వచ్చేమో అనుకుని అన్నకు కాల్ చేసిన. అన్న నాకు ఎవరు ఇవ్వలేదు, చాలా మందికి కాల్ చేసిన, ఇవ్వలేదన్న ఒక అవకాశం. చాలా మందిలో ఎవరి పేర్లైనా గుర్తున్నాయో వీళ్ళకి చేసినాము అని చెప్పేసి పేర్లు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా అవన్నీ ఏ దానికి చేసిన అనేవి కన్ఫర్మ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, అన్ని లేకుంటాయి. ఇంకెందుకు? ఏమన్నాడు రాజు? ఏమన్నాడు నిన్ను? పాడు ఒకసారి వినిపి అక్క అన్నాడు. ఏం పాడినావు? ఫోన్లోనే పాడినావా? ఫోన్లోనే పాడినా. ఏం పాడినావు ఫోన్లో ఫస్ట్? ఏమ్మా ఏదేదో పాడినా, ఇంకా ఏదో అదే పాడింది చెప్పు మళ్ళా నాకు కూడా. అంతేనా? అన్నకు ఏది వినిపించిందంటే, నందిగొండ డ్యాముల మనము గూడినము నాయముగాదయ్యో, పొమ్మంట గొడుతవు తోవ దొరకది తోలొత్తురావయ్యో, ఇద్దరు బాలలు నీకే పుట్టిరి నాయముగాదయ్యో, పొమ్మంట గొడుతవు తోవ దొరకది తోలొత్తురావయ్యో, నెతిమిని మూట సంకల బాల చంద్రగిరి బాటో, పొమ్మాట గొడుతవు తోవ దొరకది తోలొత్తురావయ్యో. ఇది మాత్రమే వాడిన. ఎవరికి తోలొత్తురావ అంటే ఏంటిది? తోలొత్తురావ అంటే ఇద్దరు భార్య భర్తలు వీకులాడుకుంటా
అంటే ఇద్దరు ఇష్టపడే ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఉంటారు. ఇంకా పిల్లలు అయినాక ఏనాడు నీ ఇంటికి నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టు ఇద్దరు గొడవ పడతారు అన్నట్టు. రా తోలొద్దురా నువ్వు పో అని మాత్రం అనొద్దు, నన్ను దోలితురా ఆ బాటకు దోలిస్తావు, ఆ బాట నాకు ఆ బాట చూపితురా అన్నట్టు అర్థం ఉంటుంది. ఏ సంవత్సరంలో వచ్చింది నీకు పాట పాడడానికి అవకాశం యూట్యూబ్లో? 21 ఏమో అనుకుంటా. 21. మరి 21లో వచ్చిన అవకాశం నువ్వు 25 వరకు ఎందుకు వినియోగించుకోలేదు? అంటే నువ్వు మళ్ళీ మధ్యలో కనిపించలేదు ఇక. మొదటికే నేను పాడినా, నాకు రాక్క నేను ఇస్తాను, నీ వాయిస్ బాగుంది, నేను చేస్తాను, నీకు ఇస్తా అవకాశము అని అన్న రామన్నాడు. వచ్చేసి కొంచెం నాకు తెలియదు అన్న అని, నేను చెప్పకపోయినా నీకు తెలియదు అని నాకు తెలుసు అన్నట్టు ఓపికతో భరించి ఇది చేసిండు. నాకు చెప్పిండా నీకు చెప్పిండు, అది అట్లా కాదు గిట్లా, కాకపోతే నువ్వు ఒక్కదాన్నవి కాదు నేను గిట్ట పాడతా, ఇద్దరం పాడాలి. తెలియదు కదా మేల్ వర్షన్ ఆ వర్షన్ ఇవన్నీ నాకు తెలియదు, ఇద్దరం పాడాలి. ఇప్పుడు తెలుసు అని ఇంకా రాదు కానీ వాళ్ళ అంటే ఫస్ట్ పోయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏం భయపడ్డావు? అంటే నువ్వు పాట పాడుకోవడం వేరు, నార్మల్గా ఇప్పుడు కూర్చొని ఇట్లా పాడుకుంటావు వేరు ఉంటుంది. అక్కడ నీ దగ్గర పక్కన ఇట్లా కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే పాడాలి. అది రిస్క్ రాలే అన్న దగ్గర, నాకు రిస్క్ అనిపించలేదు. రిస్క్ మంచిగా పాడలే, లైట్ తీసుకున్నాడు. ఎట్లా అంటే ఈమెకు తెలియదు, అది ఓపిక ఆయన తెలియదు అన్నట్లు ఓపిక తీసుకొని నువ్వు పాడు, ఏడైకోక పాడు, నేను తీసుకుంటా కానీ కరెక్ట్ పాడు. ఎన్ని గంటలు వాడినావా పాట? ఒకటే తొందరగా వాడినావా లేకపోతే టేకులు తీసుకున్నావా చాలా టైమ్స్? లేదు టైం అనేది ఏం లేదు. గొంతు ఇట్లా గట్టిగా చెయ్యి, కొంచెం నార్మల్గా, కొంచెం ఎక్కువ తక్కువ, ఒక్క గొంతులో మూడు చరణాలు అనిపిస్తుండే, గట్టిగా ఒకసారి స్లో స్పీడు ఏదైతే బాగుంటుందని అది తీసుకొని అన్న చెక్ చేసిండు అన్నట్టు. బావ మరదల పాటలు ఏమొచ్చు? బావ మరదన్న ఇదే కదా నేను ఇప్పుడు వాడింది, బావ మరదలది. అదొకటే, ఇంకేం లేవా? ఇంకా లేవు, ఉన్నాయి కాకపోతే కొన్ని. ఇదే 2 పాటలు. నాకైతే ఏమని చెప్పిందంటే రాజ్ మస్తు పాటలు పాడుతుంది లావణ్య, అసలు ఎన్ని మస్తు పాటలు ఉంటాయట నీ దగ్గర, పాటలు అన్ని దాచిపెట్టుకున్నవాట కదా. ఉన్నాయి చాలా, తీసుకున్న వాళ్ళు ఉండరు, ఇంకా ఉన్నాయి గిట్టే ఎందుకు ఇవ్వాలి, వీడికి చాలా ఈ అవకాశం కోసం ఇచ్చేసిన కదా, వాళ్ళు తీసుకొని మళ్ళీ కాపీ కొట్టేసి వేరే పాటలు ఇచ్చిన వాళ్ళు పాడుకున్నారు కానీ నీకు అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ దాని క్యూని వేరేగా చేసి క్యూను అట్లే ఉండు అంటే అదొక్క పాట. ఇప్పుడు వచ్చిన పాటలలో ఈ పాట నాది అనుకొని ట్యూన్ మార్చిన పాట ఏంటిది మల్లమ్మ? నాదే బాగానే ఉన్నాయి. ఒక్క పాట చెప్పు, బాగానే ఉన్న పాటలో ఒక్క పాట నీకైతే గుర్తుంటది కదా, ట్యూన్ మార్చినంత మాత్రాన, పదం అటు ఇటు మార్చినంత మాత్రాన ఆ పాట నీదని నీకైతే తెలుస్తుంది కదా. ఏం పాట? ఏం పాటనా? అప్పట్లేనా? అప్పట్లో ఇప్పట్లో ఎప్పటిదైనా చెప్పు. అప్పటి నుంచే కదా నేను ఇచ్చింది, అందరికి మోసపోయింది. అప్పటి నుంచే చాలా తీసుకున్నారు, నేను కంటిన్యూ ఆపలే. ఏ వచ్చింది ఎందుకు చేయలే అనుకోలే నేను. వీళ్ళకి ఈ పాట ఒక్కరొకరికి ఒక విధంగా వినిపించిన, ఎవరు ఏది నచ్చుతారో నాకు ఏది ఇస్తారో అన్నట్టు. అయితే అప్పుడు ఏది అంటే కళ్ళు సీసా తెచ్చిన తమ్మ కంపలోన పెట్టిన తమ్మ కంపలోన పెట్టిన తమ్మ, ఎట్లా ఉంటుంది అది అంటే అన్న కొడుక వల్లుడా జగన్న ఉలేడా ముండైరో జగన్న మందలాడా ముండైరో జగన్న దిగు దిరుపాతి కొండల మీనతమ్మ దిగి దిగి మేసుండవతమ్మ మళ్ళీ మళ్ళీ మేసుండవతమ్మ, ఇట్లా ఉంటుంది. ఈ పాట తీసుకున్నారు. అది పాడారా ఎవరైనా? వేరే సింగర్స్ పాడారా? నీకు ఇప్పుడు యూట్యూబ్లో ఎవరిని చూస్తే వీళ్ళలాగా పాడాలనిపిస్తుంది మళ్ళమ్మ? సింగర్స్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు మంగ్లీ, మధుప్రియ ఇద్దరు ఇష్టం, చాలా ఇష్టం, మంచి ఇష్టమా? మంగ్లీ పాటలు ఏం పాడతావు నువ్వు? మంగ్లీ పాటలు ఎప్పుడన్నా నువ్వు పాడుకునే పాటలు, నీకు బాగా ఇష్టమైన పాటలు? జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి ఏ మెరుక వరువుండే స్థలము సద్గురుడుండే మరుగు, నాన్న ఖర్చులన్నీ నల్కేకే ఎరుక, నాన్న ఖర్చులన్నీ నల్కేకే ఎరుక, ఇట్లా కుండాలెంబడి తిరిగే తెడ్డుకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు.
ఇది చాలా ఇష్టం. మధుప్రియ వాడుతుంది ఆడపిల్లల కోసం బాగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నప్పటి నుండి వాడింది. అట్లాంటి పాటలలో వేరే పాటలు బాగా ఇష్టం నీకు? ఆమె చిన్నప్పుడు పాడింది కొంచెం పాడతా, ఒక 2 లైన్లు పాడతా, అంత వస్తుందా లేదా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. నువ్వు ఫస్ట్ పాట పాడినప్పుడు ఎంత డబ్బులు తీసుకున్నావు? నీకు ఎంత ఇచ్చిరు డబ్బులు? నేను ఎంత కోరలే, నేను వాళ్ళకి నాకు డబ్బులు ఇవ్వండి, నేను పాట అవకాశం కోసమే, ఓన్లీ పాట నాకు అవకాశం ఇవ్వండి, నేను మా ఆయనది ఎట్లా పాడతా, ఇది పాడితే గాన దీని తర్వాత ఇస్తారేమో, నా పాట వైరల్ కావాలి, అన్నీ ఆశ లేదు. నేను మా ఆయన కోసం ఒకటి పాడాలి. ఇప్పుడైతే నీ పాట వైరల్ అయింది, నెక్స్ట్ పాడతావా మీ ఆయన కోసం ఒక పాట? పాడతా ఖచ్చితంగా. నేను ఆయనది పాడనికనే దీంట్లోకి నేను ఇంత ప్రయత్నం చేసింది, ఆయన కోసం పాడనికనే ఇంత. నేను అప్పుడు మీరు కలిసి ఉన్నప్పుడు మీ ఆయన ఉన్నప్పుడు పాటలు పాడేదా ఆయన ముందు? పాడేది. ఏమన్నట్టు అప్పుడు? ఏమన ఎక్కువ మా ఆయన మోమాటం ఎక్కువ పడతాడు. ఇంకా నేను పాడుతున్నావు మల్లమ్మ అని చెప్పేదా? ఏం పాడేది మీ ఆయన కోసం ఎప్పుడన్నా మంచి పాట మీరు ఇద్దరు కూర్చున్నప్పుడు పాడుకునేటువంటి పాట? మళ్ళీ ఆయన వస్తే నేను సైలెంట్ అయిపోయేదాన్ని. అయ్యా నేను పాడతానే ఆయనకు తెలుసు, నేను పోతే ఆమె నా పాట నేను కనిపిస్తే నా భార్య పాడదు అనేది ఆయనకి తెలిసిపోయింది అన్నట్టు. నేను ఇట్లా ఏదో ఒకటి అడ్డం తెడ్డం పాట పాడుకుంటుంటుంటే, అంటే వెనకైతే ముందే ఇట్లా వర్లుతున్నానా లేదా, నేను వాడుతున్నానా లేదా అన్నట్టు పాడుతుంటే ఆయన ఇడుపుకు నీళ్ళు అంటే డోరీ పక్కకు బయట పక్క మళ్ళీ ఇంట్లోకి పోతే ఆఫ్ చేస్తుంది, ఇందాం ఒకసారి అన్నట్టు బయట నిల్చుని నాకు కనిపించినట్ల ఇంటుండే అన్నట్టు. ఇప్పుడు తను మీ మధ్యలో లేడు, పిల్లలు 3 ఉన్నారు అంటున్నావు, వాళ్ళని పోషించుకోవాలి. ఇప్పుడు ఆర్థికంగా ఓకేనా నువ్వు? అంటే పైసలు ఉన్నాయా అంటే ఓకేనా? పొలం ఉండడము, ఇల్లు ఉండడము, పిల్లలకి ఏదైనా హెల్ప్ కావాలని ఎవరినైనా సహాయం అడుగుతావా? కోరను చేస్తా, నా పిల్లలు పెద్దగా ఇద్దరు తోడు ఉంటారు కదా. నాకేమి నువ్వు కష్టపడేదంతా పిల్లల కోసమే అంతే. నాకంటూ ఒక కోరిక ఏంటంటే నేను ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల్ని మంచిగా చదివించి ఒక పొజిషన్లో చూడాలి అన్నగా నా కోరిక అంతే. ఇక ఏది ఎక్కువ అనిపించదు. నేను వాళ్ళని ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళని ఒక స్థాయిలో చూస్తానా, నేను వాళ్ళని మొత్తానికి చదివిస్తానా లేదా, ఆశ ఒక్కటే నాకు ఎక్క వాళ్ళ మీదే నా గోల్ అంటే అది మాత్రమే అంతే. సూపర్, థ్యాంక్ యూ. మొత్తానికైతే యూట్యూబ్లో నీ పాటతో అందరినీ అలరించినావు. ఇంకా నువ్వు ఇంకా మంచి పాటలు పాడాలి. సో నువ్వు ఎప్పుడు ఫీల్ కావద్దు, బాధపడద్దు. అందరికీ నీ సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఛానల్ అయినా కావచ్చు, పాడిపించుకునే వాళ్ళైనా. నీ గొంతు మట్టిలోకి వెళ్ళి తీసినటువంటి పరిమళం అయితే ఎట్లుంటుందో అట్లనే పాడుతున్నావు మల్లమ్మ. నువ్వు అస్సలు భయపడకు, మంచిగా నీకు వచ్చిన పాటలన్నీ ఎట్లుంటాయి అవన్నీ పాడేసే. సో నీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, ఖచ్చితంగా మల్లమ్మకి మీరు సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.